ఏం చెప్తామన్నా ఇవాళ పొలంలో పిండి వేసుకుందంటే ఊరే కట్ట దొరకలేదు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పొలంలో కట్ట ఊరే కట్ట సచివాలయంకి వెళ్తే ఒక కట్ట ఉన్నది లేదు. ఇవాళ కోఆపరేటివ్కి ఎందుకు ఇవ్వలేదు పిండి? కోఆపరేటివ్కి ఎందుకు ఇవ్వలేదు పిండి? ఎవరికి ఇచ్చారు? ఎవరికైనా కోఆపరేటివ్ ఇన్నాళ్ళకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాను. వ్యాపారికి అమ్మిస్తారా? కోఆపరేటివ్లో పిండి ఉన్నదా? రైతులు బతకొద్దా? చంద్రబాబు ఉన్నాడు కన్నా అది అంతా చూడు పిండి పట్టి వరి పొలం ఉడకండి కోట బియ్యం తినేయండి అని చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఎలా తినేస్తాం కొట్ట బియ్యం? మనం తినేస్తాం, పిల్లలు తినలేరు కదా, మనం తినలేం కదా. అడిగితే ఏమంటారు? ఏవాడిది అంటారా? రాదని చెప్తాను అంతే. ఎక్కడ కొన్నావు? బ్యాగులు కొన్నది 500 ఇచ్చి కట్ట 500 ఇవాళ ఊరియా. ఎప్పుడు కూడా కోఆపరేటివ్ ఉండేవా సచివాలయంలో ఉండే కానీ కోఆపరేటివ్ కానీ ఏదైనా ఉండే కానీ కోఆపరేటివ్లో రైతుకి అనేది ఎప్పుడు కూడా పిండి అనేది ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. కానీ ఇవాళ పిండి కోసం ఊరియా కట్ట కోసం ఇంత అరేంజ్మెంట్ జరగాల్సి ఉంటుంది. మీ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆయన వ్యవసాయ శాఖ మంత్రి యూరియా కట్టలుగా ఉంది అన్నారు కదా. యూరియా కట్టలు ఎక్కడ చెప్పండి అమ్మిదింగ్ లోడ్ మీద ఎంగనా 200-500 కట్టలు వస్తే బ్యాగ్ ఎంగనా కట్టలు ఎంగన అమ్మిదింగి లారీల మీద మాకు ఎంగనే ఇష్టం చేస్తారు. మాకు 500 రూపాయల కట్టగా అమ్ముతారు. జగన్ ఉన్నప్పుడు 270 రూపాయల కట్టగా కోఆపరేటివ్ కానీ సచివాలయం కానీ ఏంటిరా ఎంతమంది అట్టినా సరే పునః గుజుకుని పోతా ఇవ్వడం జర మరి ఇవ్వడం జర మాత్రం. కానీ దేనికి భయపడే పని లేదు. కానీ అదే పనిలే ఇంకా 3 సంవత్సరాలు ఉన్న టైము మనకి ఇబ్బంది ఏమీ లేదు. అడ్డిని కేసులు రాసుకుంటారు తీసిపోతారు. ఇప్పుడు మేము ఒత్తిడి చేసి కూడా మాత్రం మా బైకులన్నీ వస్తుంది అడ్డినారు కొట్టారు మమ్మల్ని కొట్టారు పోలీసు వాళ్ళు కొడతారు. అధికారం ఉంది కాబట్టి ఆయన అడ్డి వచ్చు కదా. జగన్ 3 అడ్డి వచ్చు కదా. ఆయన చూస్తున్నారు ఎన్ని కిలోమీటర్లు? ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తున్నారు? 5 నడుచుకుంటూ వస్తున్నారా? 50 ఏంటండి 50 కిలోమీటర్ల నుంచి జగన్ చూద్దాం అంటున్నారా? ఏంటి అంతా ఇది మాకు అభిమానం అండి. అభిమానం ఓడిపోయాడుగా జగన్. ఓడిపోయినా ఆయనకున్న అభిమానం మాకుంది సార్. ఆయన మీద అభిమానం ఎక్కువ ఉంది మాకు. జగన్ పని అయిపోయింది, జగన్ గెలవడు, జనాలు ఎవరు జగన్ నమ్మట్లేదు అని బయట అంటున్నారు కదా. అవునన్నా మాకు నమ్మకం సార్ మళ్ళీ గెలుస్తారా? ఏ విధంగా నమ్మకం ఉంది నీకు? మాకుందని పెద్దలు బాగా చేశాడండి. పిల్లలకు కాలేజీలు కట్టాడు, మెడికల్ కాలేజీలు కట్టాడు, తర్వాత స్కూల్ అభివృద్ధి చేశాడు, తర్వాత రైతు భరోసా చేశాడు, అమ్మఒడి వేసాడు, అన్ని రకాలు వేసాడు కాబట్టి మాకు అభిమానం. విధ్వంసం చేశారంట కదా రాష్ట్రాన్ని. ఉంటారండి ఎవరు తోసినట్టు వాళ్ళు ఉంటారు సార్. మాకు అభిమానం కాబట్టి వచ్చాం. మీకు కనబడుతుందా చేసిన మంచి? మాకు కనపడుతుంది సార్. మరి అలా ఎందుకు అంటున్నారు విధ్వంసం చేసేసాడు జగన్ అని? అవునండి, ఇష్టం లేని చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. ఇష్టం లేని చాలా రకాలుగా ఉంటారు సార్. మాకైతే మంచి చేశారు. ఈసారి వస్తారనుకుంటున్నారా? మాకు నమ్మకం సార్ ఉంది. నెక్స్ట్ కాదు ఇంకో 2 టర్మ్లు అయినా ముగ్గురం కలిసే వస్తాం, మేమే గెలుస్తాం అంటున్నారు వాళ్ళు. ఏమండి కూటమి వాళ్ళు వస్తాం. నెక్స్ట్ 3 టర్మ్లు అయినా మేమే ఉంటాం అంటున్నారు. లేదండి, మాకు నమ్మకం ఉంది. మళ్ళీ జగన్ సీఎం అవుతాడని మాకు 15 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చింది కూటమి మీద. అవును సార్. వచ్చిందా? ఏమనుకుంటున్నారు? ఏంటంటే సరి చేయలేదు, అభివృద్ధి చేయలేదు. మాకు జగన్ అంటే అభిమానం అండి. మాకు జగన్ మీద అభిమానం ఉండి వచ్చామండి. మాకు చేశాడు కాబట్టి మాకు అభిమానం ఉంది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఏదో చెడ్డగా చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం లేని కొంతమంది ఉంటారు కదా. ముగ్గురు కలిసి రాష్ట్రానికి ఎంత మంచి చేశారు? లేదు జగన్ ఒక్కడే ఉండి సింగిల్గా ఎంత చేశాడు? ముగ్గురు ఎంత చేశారో జగన్ సింగిల్గా అంత చేశాడు. ఏమనుకుంటున్నారు జనాల్లో? ఏం నడుస్తుంది? మళ్ళీ జగనే కావాలనుకుంటారు. ఎందుకండి? మరి అప్పుడు చేసిన అభివృద్ధి బాగుందని చెప్పి వీళ్ళు చేసింది ఇప్పటికేం కనపడలేదు సార్. ఏం చేయలేదా? 15 నెలలు అవుతుంది కదా. అవును సార్, మాకు చేసినట్టు కనపడలేదు. ఓకే సార్.